కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా సుకూన్గా బతికినాం. గరీబోళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు. 200 రూపాయల పెన్షన్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దాన్ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందంటే కేసీఆర్ గారు మీరెవ్వరూ అడగక ముందే 1,116 రూపాయలు ఆడ కూతురు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇచ్చి మేనమామలాగా సొంత మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే నేను సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటా, అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుందని చెప్పి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. మొత్తంగా తల్లిని బిడ్డను ఇంటి దగ్గర ఎక్కించుకొని మళ్ళా ఇంటి దగ్గర దించొచ్చే సౌలత్ కల్పించిండు కేసీఆర్ గారు. అట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమాలు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్, హైదరాబాద్ లో ఉండే మా గరీబు అన్నదమ్ములకు మరి బ్రహ్మాండంగా 1,50,000 పట్టాలు జీవో నంబర్ 58, 59 కింద ఇచ్చింది కేసీఆర్. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్ లో కట్టించింది కేసీఆర్. ఇంటింటికి 20,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక దిక్కు పేదవాళ్ళను మంచిగా చూసుకున్నాం, మరొక దిక్కు హైదరాబాద్ లో అందరి కారోబారు మంచిగా నడవాలంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి. ఆ పని చేసినాం 10 ఏళ్లు. దానివల్ల ఏమైంది? లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, యాపిల్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. దానివల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే హోటళ్లు మంచిగా నడిచినాయి, మిగతా దుకాణాలు మంచిగా నడిచినాయి. 10 ఏళ్లు రియల్ ఎస్టేట్ బాగుండే అంతా బ్రహ్మాండంగా సుకూన్గా నడిచింది. కానీ ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 साल में सब कुछ बर्बाद कर दिए.